ఓ రాజా, ఈర్ష్య గలవాడు ఎంతటి దానినైనా విచ్ఛిన్నం చేయాలని చూస్తాడు. నీకు దుర్మార్గులతో స్నేహం కన్నా పాండవులతో స్నేహం చేయటమే మంచిది. పాండవులతో ప్రేమతో ప్రవర్తిస్తే నీ కోరికలన్నీ తీరుతాయి. పాండవులు స్థాపించిన రాజ్యాన్ని అనుభవిస్తూ వారిని వెనక్కు నెట్టి నువ్వు ఇతరుల ద్వారా రక్షణ పొందాలని కోరుకుంటున్నావు. ఏమన్నా బాగుందా ఇది? పాండవులే నిర్మించినటువంటి రాజ్యం. దుశ్శాసనుడు, దుర్విషహుడు, కర్ణుడు, శకుని వీరికి ఆధిపత్యాన్ని అప్పగించి ఇంకా బాగుండాలని, ఉన్నతిని పొందాలని అనుకుంటున్నావు. వీరు జ్ఞాన ధర్మ అర్థ విషయాలలో తగిన వారు కాదు. వీళ్ళకి రాదు, వీళ్ళకి తెలియదు. పాండవులను ఎదిరించగల పరాక్రమం వీరికి లేదు. అది లేదు, ఇది లేదు. నువ్వు నీ రాజులందరూ కలిసి కూడా యుద్ధభూమిలో కోపించిన భీముడి ముఖాన్ని కూడా చూడలేరు. ఇంతమంది నువ్వు కూడబెట్టుకున్నావే, వీళ్ళెవరూ ఒక్క భీముడికి చచ్చిపోతారు. వీళ్ళంతా నిజంగా సరిగా ముఖం కూడా చూడలేరు వీళ్ళు. ఓ దుర్యోధన, నీ దగ్గరున్న ఈ సమస్త రాజులు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కృపుడు, భూరిశ్రవుడు, సోమదత్తి, అశ్వత్థామ, జయత్రథుడు ఇలా అందరూ కలిసి కూడా అర్జునుడిని ఎదిరించలేరు. నేను చెప్తున్నాను వినండి, జయించలేరు. సమస్త దేవతలు, రాక్షసులు, మనుష్యులు, గంధర్వులు ఎవరు అర్జునుని యుద్ధంలో గెలవలేరు. నా మాట విను. కనుక యుద్ధం గురించి ఆలోచించకు. సమస్త రాజులలో తమ సైన్యంతో యుద్ధంలో అర్జునుని ఎదిరించి క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్ళదగిన వాడిని ఒక్కడిని నాకు చూపించు, ఒక్కడిని చూపించు, చూస్తాం. మొన్ననే జరిగింది కదా యుద్ధం, అర్జునుడు చేశాడు, ఒక్కడే వచ్చాడు కదా. ఎవరైనా గెలిచి వచ్చారా? ఒక్కడిని చూపించు. ఇంత పెద్ద పెద్ద రాజులు ఉన్నారు ఇక్కడ, అతిరథ మహారథులు ఉన్నారు ఒక్కొక్కరు. వీళ్ళలో ఎవరైనా ఒక్కరు గెలిచి ఇంటికి వెళ్ళారా ఒక అర్జునుడితో? జన వినాశనం వల్ల నీకు ఏం లాభం కలుగుతుంది? ఈ యుద్ధంలో ఏమవుతుందంటే జనం అంతా పోతారు, నీ తట్టు వాళ్ళు పోతారు, అపరాధులు, నిరపరాధులు అందరూ పోతారు, కొట్టుకోపోతారు, ఇద్దరు తట్టు వాళ్ళు పోతారు. ఏం లాభం? యుద్ధంలో వీరమరణం, స్వర్గానికి వెళతారు నిజమే, కానీ నష్టం ఏమైంది? భూమికి నష్టమైపోయింది, నిరపరాధులందరూ పోయారు. దీంతో నీకు ఏం లాభం కలుగుతుంది? అర్జునుడు ఓడిపోతే పాండవ పక్షం మొత్తం ఓడిపోయినట్లే లెక్క. అయితే ఆ అర్జునుని గురించి ఆలోచించు ఒకపారి. అర్జునుడు కథ నీకు తెలుసు కదా. అర్జునుడు ఖాండవ వనంలో గంధర్వులు, యక్షులు, అసురులు, నాగులతో నిండిన దేవతలందరినీ జయించాడు. ఆ అర్జునుడితో ఎవడూ యుద్ధం చేయగలడు? నువ్వు చేస్తావా? నువ్వు ఏదైనా అర్జునుడు అటువంటి వాడితో యుద్ధం చేశావా ఎప్పుడైనా? ఎప్పుడు బొమ్మలతో యుద్ధం చేస్తావు అంతే. వీళ్ళంతా బొమ్మలు, వీళ్ళంతా తిరిగే బొమ్మలు, తినే బొమ్మలు. ఈ బొమ్మలాట అనుకున్నావు నువ్వు, తోలు బొమ్మలాట అనుకున్నావు. లేదు, ఇది సాయంత్రం మొదలు పెట్టుకుంటే ఉదయం అయ్యేంత వరకు తోలు బొమ్మలు ఆట ఆడి తర్వాత పెట్టెలో వేసుకొని వెళ్ళిపోతారే, ఆ విధంగా అనుకున్నావు నువ్వు. ఏదో యుద్ధంలో గెలుచుకొని రావచ్చు, తర్వాత అందరిని పెట్టెలో వేసుకొని రావచ్చు. తోలు బొమ్మలాట అనుకున్నావా నువ్వు? ఇది తోలు బొమ్మలాట కాదయ్యో ఇది. అదేవిధంగా విరాట నగరంలో అర్జునుడు ఒక్కడే ఎంతోమందితో యుద్ధం చేసి గెలిచాడు, నీకు తెలుసు కదా. నువ్వు పరిగెత్తిపోయావు కదా, కర్ణుడు పరిగెత్తిపోయావు కదా, రథాలన్నీ కింద పడ్డాయి కదా, ఎవరికి వాళ్ళు పరిగెత్తారు కదా, ఎక్కడ పడితే అక్కడ కింద పడ్డారు కదా. కొనాకు మీదంతా ఏమైంది? ఒక సమ్మోహన అస్త్రంతో అందరూ కింద పడి నిద్రపోయారు కదా మీరు, శవాల్లాగా. జ్ఞాపకం ఉందా నీకు? ఇంకొకటి కూడా జ్ఞాపకం ఉందా? యక్షులతో గంధర్వులతో విడిపించుకొని వచ్చింది కథ తెలుసు కదా. నేను ఎట్లా కట్టేశారని అప్పుడు నీకు ఒక కొయ్యకి కట్టేసుకొని ఈడ్చుకొని పోతుంటే ఎవరు తీసుకొచ్చారు? ఏమైనా నీకు బుద్ధి ఉందా? నువ్వు గెలుస్తావా?
ఏ రోజైనా కలలో అయినా గెలిచావా అర్జునుడితో? కళ వచ్చిందా నీకు? ఘోరమైన కళే వచ్చి ఉంటుంది నాకు తెలుసు. మూర్ఖుడా, నేను చెప్పేది విను. ఆ అద్భుతమైన ఘటన నువ్వు చూసావు కదా, నువ్వు అనుభవించావు కదా, పరిగెత్తావు కదా నువ్వు. ఈ కర్ణుడు వెళ్ళి దాక్కున్నాడు కదా. గంధర్వులు ఎత్తుకొని పోయేటప్పుడు కర్ణుడు ఏం చేస్తూ ఉండే? రక్షించాడా నిన్ను? నేను రక్షించింది ఎవరు తెలుసుకో. పూర్వదంతా ఒక పారి జ్ఞాపకం చేసుకొని ఒక పర్యం. త్వరలోనే పాండవులకు విజయం లభిస్తుందని తెలపటానికి ఆ నిదర్శనం ఒక్కటే చాలు కదా. అక్కడ యుద్ధంలో అర్జునుడు సాక్షాత్ పరమేశ్వరుణ్ణే మెప్పించాడు కదా. అటువంటి అజేయుడు, ఎదిరింప సఖ్యం కానివాడు, జయశీలుడు, అచ్యుతుడు ఆ అర్జునుడిని యుద్ధంలో గెలవాలి అని ఆశిస్తున్నావు. బొమ్మల్లో కూడా గెలవలేవు. మద్వితీయం పునః పార్థం కః ప్రార్థయితుమర్హతి యుద్ధే ప్రతీప మాయాంతం అపి సాక్షాత్ పురందరః. నేను సారథినై రథాన్ని నడుపుతూ ఉండగా అర్జునుడు ఎదురు పడితే సాక్షాత్ ఇంద్రుడు కూడా యుద్ధం చేయాలని అనుకోడు. తెలుసు కదా. అర్జునుడిని యుద్ధంలో గెలవగలవాడు తన చేతులతో భూమిని పైకెత్తి పట్టుకోగల బలవంతుడై ఉండాలి. ఎవరినైనా ఒకరిని చూపించమని ఇక్కడ ఉండే రాజుల్లో ఒకరు పిలుచు. ఈ భూమిని చేత్తో ఎత్తి పట్టుకోమని చెప్పు. ఎవరైనా పట్టుకుంటే వాడు గెలుస్తాడు. నువ్వే ప్రయత్నించు. ఏదైతే అది కనపడుతుంది ఆ కొండ దగ్గర ఓ రాయి చూడు. ఆ రాయిని ఎత్తి పట్టుకొని చూస్తాం. ఈ భూమి వద్దు, రాయి చాలంతే. శిఖామణి, మూర్ఖ శిఖామణి. ఈ భూమినే పైకెత్తి పట్టుకునేటువంటి శక్తి గలవాడికి మాత్రమే అర్జునుడిని గెలచచ్చు. తెలుసా? కోపంతో సమస్త ప్రజలను దహించగలిగి ఉండాలి. కోపంతోనే సమస్త ప్రజలను కూడా దహించేసేలా దేవతలందరినీ స్వర్గం నుండి గంటి వేయగల శక్తి కలిగి ఉండాలి. అన్ని దేవతలను కూడా స్వర్గం నుంచి కిందికి పంపించాలా, అంత శక్తి ఉండాలి. నీ పుత్రులను, సోదరులను, దాయాదులను, బంధువులను అందరినీ గమనించు. నీకోసం ఈ భరతవంశ శ్రేష్ఠులు నశించకూడదు. చూడు, చిన్న చిన్న పిల్లలు, నీ పిల్లలు ఇంకా ఎదుగుతున్నారు, చిన్నపిల్లలు, వాళ్ళందరినీ చంపుతావా? ఏమన్నా ఉందే? బాగుందా ఇది? అనాథులు చేస్తావా? తల్లిదండ్రులు లేక అనాథులు చేస్తావా? ఇంకోటి జ్ఞాపకం ఉందా? వీళ్ళంతా పాండవుల దగ్గర పెరగాల్సి వస్తుంది తెలుసా? ఈ భరత వంశ శ్రేష్ఠులు నశించకూడదు తెలుసా? కౌరవ వంశం మిగలాలి. ఈ వంశం నాశనమైపోకూడదు. కీర్తిని పోగొట్టుకోకూడదు. నువ్వు వంశ నాశకుడువు అని అనిపించుకోకు. మహారథులైనటువంటి ఆ పాండవులు నిన్నే యువరాజును కూడా చేస్తారు. నీ తండ్రి అయిన ధృతరాష్ట్రుడు మహారాజుగానే ఉంటాడు, నువ్వు యువరాజుగానే ఉండు. ఇంతకన్నా నేను ఇంకేముంది? ఈ రాజ్యమంతా నీదే. స్నేహంగా ఉండండి. మీ ఇంట్లో అడుగు పెట్టాలి అనుకున్న రాజ్యలక్ష్మిని నువ్వు అవమానించకు. పాండవులకు సగభాగాన్ని ఇచ్చి విశాలమైన సంపదను నువ్వు పొందు. పాండవులతో సంధి చేసుకొని మంచివారి మాటలను పాటించు. మిత్రులతో ఆనందంగా గడుపు. అలా చిరకాలం శుభంగాను సుఖంగాను నువ్వు జీవించు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 125వ అధ్యాయం. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు విని, ఇంతవరకు మీకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా పరమాత్ముడు చెప్పిన మాటలు. అక్కడ వచ్చేటువంటి ప్రతి మంత్రము అంటే ప్రతి శ్లోకము, దాని అర్థము తప్పకుండా మీరందరూ తెలుసుకోవాలి. అందరూ తెలుసుకోండి, దయచేసి తెలుసుకోండి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు విని భీష్ముడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు. నాయనా, అందరూ నాయనా, రాజా, యువరాజా, మహారాజా, సుయోధన అంతా చెప్తున్నారు. మంచి మంచి మాటలతోనే చెప్తున్నారు.
సోదరుల మధ్య సంధిని కోరుతూ శ్రీకృష్ణుడు చెప్పిన మంచి మాటలను ఆచరించయ్యా, మా నాయనే, కోపానికి లొంగిపోకయ్యా, మంచి మాట వినయ్యా, శ్రీకృష్ణుని మాటలను నిర్లక్ష్యం చేయకయ్యా. నిర్లక్ష్యం చేస్తే శ్రేయస్సును, సుఖాన్ని, శుభాన్ని పొందలేవయ్యా. నువ్వు మంచి సుఖంగా ఉండి బాగా ఆనందపడి ఈ రాజ్యంతో యువరాజుగా చేస్తానంటున్నారు కదా, ఇంకేమయ్యా, కృష్ణుడే చెప్పాడు కదయ్యా. యువరాజుగా ఉంటూ కావలసినటువంటి భోగాలతో శ్రీకృష్ణుడు ధర్మార్థ సమ్మతమైన మాటను చెప్పాడు, దానిని పాటించు అని భీష్ముడు చెప్తున్నాడు. ప్రజలను నాశనం చేయకు. ఈ భరతవంశ రాజ్యలక్ష్మి సమస్త లోకంలోనూ ప్రకాశిస్తుంది. కానీ నువ్వు ధృతరాష్ట్ర మహారాజు జీవించి ఉండగానే నీ దుర్మార్గంతో ఈ రాజ్యాన్ని పతనం చేస్తున్నావు. నీ అహంకార బుద్ధితో నువ్వు, నీ పుత్రులు, సోదరులు, బంధువులు, మంత్రులతో సహా నీ జీవితాన్ని పతనం చేసుకుంటున్నావు. శ్రీకృష్ణుని మాట సత్యమైనది, సార్థకమైనది. దానిని, నీ తండ్రి మాటను, బుద్ధిమంతుడైన విదురుడి మాటను కాదనకు, దారి తప్పకు, వంశనాశకుడివి కాకు, దుర్మతివై తల్లిదండ్రులను కూడా శోకసాగరంలో ముంచకు అన్నాడు. ఆ మాటలను విని దుర్యోధనుడు అసహనానికి లోనయ్యాడు. పదే పదే నిట్టూర్చాడు. ఆ దుర్యోధనుడినే చూస్తూ ద్రోణుడు ఇలా అన్నాడు. ఆయన మంచి సమయం ఆయన ఎత్తుకున్నాడు. నాయన దుర్యోధన రాజా, శ్రీకృష్ణుడు ధర్మార్థాలతో కూడిన మంచి మాటలు చెప్పాడు. భీష్ముడు కూడా అలాగే చెప్పాడు. దానిని విను, పాటించు. బుద్ధిమంతులు, మేధావులు, జితేంద్రియులు, పండితులు, నీ మేలును కోరుకునేటువంటి వారు శ్రీకృష్ణ, భీష్ములు వారు మంచి మాట చెప్పారు. దానిని గ్రహించు, వారి మాటలను ఆచరించు. అల్పబుద్ధులు చెప్పిన మాటలను ఆచరించకు, వారిపై ఆధారపడకు. బుద్ధి చెలింపచేసుకొని శ్రీకృష్ణుని అవమానించకు. నిన్ను యుద్ధానికి ప్రేరేపిస్తున్న వారెవరు ఎల్లప్పుడూ నీకు పనికిరారు. వాళ్ళు దాన్ని గ్రహించు. యుద్ధకాలంలో శత్రుత్వ భారాన్ని వారు ఇతరులపై వేసేస్తారు. నీ సమస్త ప్రజలను, పుత్రులను, సోదరులను నువ్వు చంపుకోవద్దు. యుద్ధంలో శ్రీకృష్ణార్జునులు ఉన్న పక్షమే జయిస్తుందని తెలుసుకో. శ్రీకృష్ణుడు ఒక పక్షంలో ఉంటే అది ఎట్లయ్యా నువ్వు జయిస్తావు? వాళ్లే కదా జయించాల్సింది. నిజంగా మేలును కోరుతున్న శ్రీకృష్ణ, భీష్ముల అభిప్రాయాన్ని గ్రహించు. ఇప్పుడు వారి మాటలను స్వీకరించకపోతే నువ్వు తర్వాత బాధపడతావు. తర్వాత ఈ యుద్ధం ప్రారంభమైతే నువ్వు మొత్తుకున్నా కూడా నిలిచదు. ఇక ఒక్కపారి రగడ పెట్టేస్తే ఎక్కడ ప్రారంభమవుతుందో రగడ తెలియదు, ఎక్కడ నిలిచిపోతుందో తెలియదు. రగడ పెట్టకముందు చూసుకోవాలి. అది రగడుకొని పోతూనే ఉంటుంది. అది ప్రారంభం చేసేది చాలా సులభం, మంట పెట్టేది చాలా సులభం, దాన్ని ఆరిపేది చాలా కష్టం. కొంత నష్టమైన తర్వాతే ఆరేది. అది అంతవరకు ఆరదు. అయ్యో పెట్టినవాడు ఆరిపోయినా కూడా ఆరదు. అయ్యో తప్పు అయిపోయింది, నేను పెట్టాను, నన్ను క్షమించు, ఓ ఆరిపో అగ్ని అని అంటే కూడా ఆరిపోదు. ఆ విధంగా అయిపోతావు నువ్వు. వాళ్ళు పెడుతున్నారు రగడ, ఎవరో నీకు పక్కలో ఉండి ఎవరో రగడ చేస్తున్నారు, రగడ పెట్టిస్తున్నారు. వాళ్ళకి ప్రారంభం అయిపోతే ఇది యుద్ధము, మళ్ళీ నువ్వు ఈ సభ దొరకదు. మేమెవరు ఉండం, చేస్తామో బతుకుతామో తెలియదు మాకు. అందుకని మంచి అవకాశం అయ్యా ఇది, నువ్వు ఉపయోగించుకోవయ్యా దీన్ని. నా మాట వినయ్యా, నాకు ప్రియమైన వాడు నా శిష్యుడు, నా మాట వినయ్యా నువ్వు. పరశురాముడు చెప్పిన దానికన్నా అర్జునుడు ఎక్కువ శక్తి కలిగి ఉన్నాడు. దేవకీ సుతుడైన శ్రీకృష్ణుడు దేవతలు కూడా సహించరాని వాడై ఉన్నాడు. అంటే జాగ్రత్త, తెలుసుకో. దేవతలు ఒక లెక్కన ఆయనకు. అయితే నీకు సుఖాన్ని మేలు చేసే మాటలు ఎన్ని చెప్పినా ఏం లాభం?
పరమాత్ముడే వచ్చి చెప్తున్నాడు నీకు. చెప్పవలసిందంతా చెప్పాను. అక్కడ ఉండే పెద్దలందరూ చెప్పారు. ఈ మహాభారతం చదవని వాళ్ళకి చాలామందికి ఏం కృష్ణుడు ఎందుకు చెప్పలేదు యుద్ధం వద్దని, భీష్ముడు ఎందుకు చెప్పలేదు, కృపాచార్యుడు ఎందుకు చెప్పలేదు, ద్రోణాచార్యుడు ఎందుకు చెప్పలేదు, పరశురాముడు ఎందుకు చెప్పలేదు అని అంటారు. కృష్ణుడు ఎందుకు చెప్పలేదు? అది మహాభారతం చదివితే కదా వాళ్ళకి అర్థమయ్యేది. మహాభారతం చదవరు బెటరు, ఎక్కడ అర్థమవుతుంది? ఎంతగా చెప్తున్నారు అప్పటి నుంచి, ఉదాహరణలు ఇచ్చి చెప్తున్నారు. నారద మహర్షి చెప్పాడు ఉదాహరణలు ఇచ్చి, ఎన్నెన్ని కథలు చెప్పారు. నీ కొడుకుకు చెప్పు అని ఆయన చెప్పలేకపోతున్నాడు, వీడు వినలేకపోతున్నాడు. చెప్పవలసిందంతా చెప్పాను, ఇక నీకు ఎలా తోస్తే అలాగే చేసుకో, నీకు ఇంతకు మించి చెప్పడానికి నాకు ఉత్సాహం లేదు అన్నాడు. అలా ద్రోణుడు చెప్పిన తరువాత అసహనంగా ఉన్నటువంటి దుర్యోధనుడితో విదురుడు కూడా ఇలా చెప్పాడు. ఆయన ఊరికే ఉంటాడా? ఓ ఇంతవరకు ఎంతో చెప్పాడు. ఓ భరతశ్రేష్ఠ, దుర్యోధన, నీ గురించి నాకు చింత లేదు. పూర్వకాలంలో ఈ సభలంతా ఎట్లా జరిగేవంటే, సాయంత్రం అయిపోయి బెల్లుగొట్టి రెస్ట్కు పోండి అని చెప్పడం కాదు, రాత్రి పగలు జరిగేది. అంటే 48 గంటలు అని చెప్పచ్చు. అంత మెలుగ్గా కూడా ఉండేవాళ్ళు వాళ్ళు. ఆకలి దప్పులు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. అంత పెద్ద పెద్ద సభలు జరిగేది, మహాసభలు, రాజసభలు. అందుకని మనకు అనిపిస్తుంది వీళ్ళందరూ చెప్పేంత వరకు మెలుగ్గా ఉన్నారంటే మెలుగ్గా ఉండక తప్పదు. అది సభ అంటే అది, మహాసభ అంటే అదేనే. దుర్యోధన, నీ గురించి నాకు చింత లేదు, కానీ నీ తల్లిదండ్రులు వృద్ధులు, వారి గురించే చింతిస్తున్నాను. నీ వంటి దుష్టబుద్ధి సహాయంతో బ్రతకవలసి వచ్చిన వీరు పాపం, మిత్రులు మంత్రులు అందరూ మరణించిన తరువాత వీళ్ళు అనాథలైపోతారు. వాళ్ళకు కావలసిన వాళ్ళందరూ పోతారు, రెక్కలు తెగిన పక్షులైపోతారు. వీళ్ళని ఎవరెవరు చూసుకుంటున్నారో వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళక తప్పదు. అందుకని ఈ వృద్ధులు ఉన్నారే, వీళ్లకు సహాయం చేసేవాళ్ళు కూడా యుద్ధానికి వెళ్ళక తప్పదు. అప్పుడు అనాథలైపోతారు. అనాథలైపోయి ఏమవుతారు? రెక్కలు తెగిన పక్షులైపోతారు. రెక్కలు తెగినటువంటి పక్షులు ఎట్లా ఉంటాయి పాపం? దగ్గర ఉండే బంధువులందరూ పోతారు, పరిచారకులందరూ పోతారు, భయపడి పారిపోతారు, లేక చచ్చిపోతారు. వాళ్ళ గతి ఏమవుతుంది? అందుకని నువ్వు వంశనాశకుడు అవుతావు, నువ్వు పాపాత్ముడు అవుతావు. నీ వంటి చెడ్డ కొడుకును కన్నందుకు వారు నిరంతరం బాధపడతారు, భిక్షుకులలాగా అయిపోతారు, బయటపడిపోతారు. అడుక్కొని తింటూ లోకమంతా తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నాడు. అప్పుడు సోదరులతో కలిసి రాజుల మధ్యలో కూర్చొని ఉన్నటువంటి దుర్యోధనుడితో ధృతరాష్ట్ర మహారాజు ఇలా అన్నాడు, ఓ దుర్యోధన, మహాత్ముడైన శ్రీకృష్ణుడు చెప్పింది నిజం, ఆచరించు. అది శుభాన్ని చేకూరుస్తుంది, యోగక్షేమాలను కలిగిస్తుంది, ఎప్పటికైనా నీకు ఉపయోగపడుతుంది. నా మాట విను. కృష్ణుడు చెప్పింది వినరా, ఎంత పనైనా శ్రీకృష్ణుడు అనాయాసంగా సాధిస్తాడురా. ఒరేయ్, శ్రీకృష్ణుడి సహకారంతో సకల రాజుల చేత గౌరవాన్ని పొంది నువ్వు మనం మన కోరికలను తీర్చుకోవచ్చురా. ఇప్పుడు మంచి టైం రా. కృష్ణుడి మాట వింటే కృష్ణుడు మనకు సహాయం చేస్తాడు. నా మాట విని కృష్ణుడిని చేజెక్కించుకో, కృష్ణుడు చెప్పినట్టు విను. నాయనా, ఇప్పుడు కృష్ణుడితో కలిసి ధర్మరాజు దగ్గరికి వెళ్ళు. ఏమి నేను చెప్పింది విను. భారత వంశానికి ఏ వినాశనం లేకుండా చూడు, పరిపూర్ణమైన శుభాలను పొందు. కృష్ణుడు వెనకలుండు నువ్వు చాలంతే. నాయనా, శ్రీకృష్ణుడిని సాధనంగా చేసుకొని సంధి కుదుర్చుకో. ఇదే నువ్వు ఇప్పుడు చేయవలసిన పని. నేను చెప్పిన పని ఇదేనే. నేను అనుకుంటున్నాను, నా మాట అనుకుంటున్నాను, ధైర్యంగా చెప్తున్నాను. నా మాటను అతిక్రమించకు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.